అందరికీ నమస్కారం అండి. క్రెడై విజయనగరం చాప్టర్ ఈరోజు చాలా గ్రాండ్గా 5th ప్రాపర్టీ షోని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మన మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు వారి చేతుల మీదుగా ఈ ప్రాపర్టీ షోని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. అండ్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రెడై విజయనగరం మాకు ముందుగానే 10 రోజుల ముందే స్టాల్స్ బుక్ అయిపోవడం, అన్నీ కూడా ప్రీమియర్ స్టాల్స్ రావడం, మేము ఈ స్పేస్ కన్స్ట్రైన్ దృష్ట్యా మేము స్పేస్ కూడా చాలామందికి ఇవ్వలేకపోయాం. అంత డిమాండ్ వచ్చింది. దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ గృహ నిర్మాణానికి సంబంధించి ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ అలాగే గృహోపకరణాలన్నీ కూడా ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, హార్డ్వేరు, అలాగే అన్ని సోలార్ పవరు, జనరేటర్స్, అట్లనే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రీమియం వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దీన్ని ఈ జనవరి 5, 6, 7 తేదీల్లో లీ ప్యారడైజ్ కన్వెన్షన్ 100 ఫీట్ రింగ్ రోడ్లో విజయనగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని వారు ఈ స్టాల్స్ని విజిట్ చేసి ఎవరైనా ఇల్లు కట్టుకుందామన్నా, ఇల్లు కొనుక్కుందామన్నా, ఒక ఫ్లాట్ కొనుక్కుందామన్నా, ఒక విల్లా కొనుక్కుందామన్నా కూడా ఇది అందరికీ కూడా ఒక చోట, అంటే ఒక్కొక్క చోటకి వెళ్ళి ప్రాజెక్టులు చూసి సెలెక్ట్ చేసుకోవడానికి చాలా వ్యయ ప్రయాసాలు అవుతాయి. కాబట్టి క్రెడై విజయనగరం వారు అందరికీ కలిపి ఒక చోట వన్ స్టాప్ షాప్ అనే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో, అంటే ఎవరైతే ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నారో లేకపోతే ఇల్లు కట్టుకుందాం అనుకున్న వారు అందరికీ కూడా ఇది ఒక మంచి వేదిక. దీంట్లో భాగంగా ఈ ప్రాపర్టీ షోని పురస్కరించిన అందరూ కూడా వారు డిస్కౌంట్స్ కానీ, ఒక కంపెనీ అయితే ఏకంగా టాటా టియాగో కార్ని కూడా ఈరోజు వారు ఈ ప్రాపర్టీ షోలో విల్లా బుక్ చేస్తే ఫ్రీగా ఇవ్వడానికి వాళ్ళు లాంచ్ చేశారండి. సో ఇది పెద్ద, ఒక విధంగా చెప్పాలంటే ఒక మైల్ స్టోను. దీన్ని ప్రజలందరూ కూడా అందిపుచ్చుకుని వాళ్ళు కొనుక్కుందామనుకున్నా, ఇల్లు కట్టుకుందామన్నా దాన్ని ఇక్కడికి వస్తే వారికి మంచి జరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ షోలో మేము రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. వారికి డెమో కూడా ఏర్పాటు చేస్తాం. రెయిన్ హార్వెస్టింగ్ నీటి అద్దెని తట్టుకోవాలంటే టౌన్స్లో మనం రెయిన్ని ఎలా హార్వెస్ట్ చేసుకోవాలనే విధానం మీద కూడా ఒక ప్రత్యేకమైన డెమో ఏర్పాటు చేస్తాం. అలాగే సోలార్ పవర్స్ కూడా ఈరోజు గ్రీన్ ఎనర్జీ కన్జర్వేషన్లో భాగంగా ఈ గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం సోలార్ పవర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా వారు డిస్కౌంట్ వాళ్ళు దానికి రాయితీలు ప్రకటించున్నారు. దాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఏవైనా సూచనలు, సలహాలు కూడా కావాలంటే ఎవరైనా స్థలాలుండి కట్టుకున్న వారికి కూడా క్రెడై విజయనగరం చాప్టర్ ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి వారికి ప్లానింగ్లో కానీ, డిజైన్లో కానీ, లేకుంటే కన్స్ట్రక్షన్లో ఉన్న ఏవైనా డౌట్స్ కానీ వాళ్ళకి క్లారిఫై చేసి వాళ్ళకి ఖచ్చితంగా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ డే చాలా గ్రాండ్గా జరిగింది. ఇంకా రేపు 6th, 7th కూడా అదే విధంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. కొత్త సంవత్సరంలో సంక్రాంతి ముందు ఒక ఫెస్టివల్ సీజన్లో స్టార్ట్ అయింది. మేము కూడా ఇంత ఆదరణ, ఇంత ప్లేయర్స్ ఇంతమంది మాకు ఎగ్జిబిట్ చేస్తారు మేము కూడా ఊహించలేదు. మాకు క్రెడైతో పాటు మన విజయనగరానికి ఒక పెద్ద, ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ అని చెప్పొచ్చు. మారుతున్న కాలానుగుణంగా వైజాగ్తో పాటు విజయనగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. రానున్న కాలంలో వైజాగ్లో మొత్తం స్పేస్ అంతా కన్జ్యూమ్ అయిపోయింది. ఇంకా విజయనగరమే ఈరోజు స్పేస్ అవైలబిలిటీ ఉంది. ఎయిర్పోర్ట్కి 20 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాము. దీన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయనగరం ముందు ఉంటుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడే అందరూ కూడా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా ఈ వేదికని వారు ఉపయోగించుకుని మంచి ఇల్లుని తక్కువ రేట్లో సొంతం చేసుకోవాలని ప్రజలందరికీ, మీడియా మిత్రులకి మరియు ఎవరైతే ఈ ఎగ్జిబిషన్కి సందర్శిస్తారో వారందరికీ కూడా ప్రత్యేకంగా క్రెడై విజయనగరం తరఫున తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.